హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఆంధ్ర స్పెషల్ గోంగూర రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు దీన్ని నేను ముందే ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాం. మనం ఆకుని వాటర్లో కడిగి ఆరబెట్టుకొని స్టవ్ మీద అలానే పెట్టి కుక్ చేసుకోవాలి. నేను ఇది పోపుకి జీలకర్ర, ధనియాలు, మినపప్పు, నువ్వులు, వెల్లుల్లి వేయించుకోవాలండి. వేయించుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను నేను. స్పూన్ తీసుకొని వేయించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఒక 10-15 తీసుకునే, ఎందుకంటే గోంగూరలో ఎక్కువనే పడుతుంది కారం, మనకి స్పైసీ పుల్లగా ఉంటుంది కాబట్టి వేసుకొని వేయించుకోవాలి. రుచికి సరిపడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది నేను రోట్లోనే చేస్తున్నానండి, మిక్సీకి వేయను. ఎందుకంటే గోంగూర పచ్చడి మిక్సీలో వేస్తే అస్సలు బాగోదు. రోట్లో అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది. అందుకే నేను రోలు కడిగి ఆరబెట్టుకున్నా. ఎందుకంటే నిలవకు ఉంటుంది. ఇది 1 మంత్ అయినా నిలువ ఉంటుంది, పచ్చడి పాడవదు. ఇవన్నీ మనం వేయించుకునేవన్నీ ఇందులో వేసి ఇందులో కల్లుప్పు వేసుకోవాలండి. మనకు రుచికి సరిపడా కొంచెం కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. కల్లుప్పు పచ్చళ్ళలో కల్లుప్పు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది మెత్త అయినాక గోంగూర కూడా వేసి కొంచెం కలిసేటట్టు వేసుకోవాలి. నేను కొంచెం సపరేట్గా పచ్చి ఆనియన్ ఒక గరిటెడు పచ్చడికి వేస్తున్నానండి. ఎందుకంటే అంతట్లో వేసుకోవద్దు. మనం తినేటప్పుడు ఒక పచ్చి ఆనియన్ వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకే నేను పచ్చి ఆనియన్ ఒకటి కొంచెంలో వేస్తున్నాను, మిగతాది పోపు వేస్తా. దీనికి పోపు అవసరం లేదు, ఎందుకంటే పచ్చి ఆనియన్ వేసుకుంటున్నాం కాబట్టి మనం పోపు పెట్టుకో అవసరం లేదు. ఇట్లానే డైరెక్ట్ తినొచ్చు. ఇప్పుడు మిగతా అది ఉంది కదా, అది పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఓన్లీ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవి వేసి పోపుకి వేస్తున్నాను నేను. పోపు వేసుకొని ఓకే ఫ్రెండ్స్, ఆంధ్ర స్పెషల్ గోంగూర రోటి పచ్చడి రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అసలు నిలువ కూడా ఉంటుంది, పిల్లలకు చాలా ఇష్టపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు ఈ అన్నం రోట్లో తర్వాత అన్నం వేసుకొని తింటాం కదా, అలా చేశాను ఈరోజు. చాలా అంటే చాలా బాగుంది. అసలు టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.